బ్యాక్ టు హెడ్లైన్ షో. మనకి వైఎస్ఆర్సీపీ నుంచి మేరుగా నాగార్జున గారు తిరుపతి నుంచి అందుబాటులో కూడా వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సో ముందుగా అద్దంకి దయాకర్ గారు సంధించిన ప్రశ్న చీప్ లిక్కర్ ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఏం సమాధానం చెప్తారు? ముందుగా ఒక్కటి ప్రాజెక్టుల గురించి మాట్లాడాము, దానిలో ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తా. మరి అందరికి ఉపయోగపడేటివి ప్రాజెక్టులు. సరే వెల్ఫేర్ స్కీమ్స్లో బియ్యం వై ఓన్లీ అరౌండ్ వాటర్, వై ఓన్లీ అరౌండ్ ప్రాజెక్ట్స్, వై ఓన్లీ అరౌండ్ కాంట్రాక్ట్స్? అరే మొత్తం టోటల్గా జీవితం మొత్తం బతుకు తెరిగే ప్రాజెక్టులు కదా, నీళ్ళే కదా. నీళ్ళు ఉంటేనే కదా మొత్తం అన్ని వచ్చేది. ఫ్యాక్టరీలు కావాలన్నా, తాగడానికి నీళ్ళు కావాలన్నా, పరిశ్రమలు కావాలన్నా, అగ్రికల్చర్ మొత్తం డెవలప్ కావాలన్నా నీళ్ళే. దాని మీదనే ఉంటుంది దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి మొత్తం కూడా నీటి మీదనే ఉంటుంది. దాని మీదనే ఉంటుంది కనుక దాని మీద దృష్టి సారించాడు. జూరాల నుంచి ఎందుకు తీసుకోలేదు అన్నారు. జూరాల నుంచి తీసుకుందామని అనుకున్నాం, కానీ అక్కడ ముంపు గ్రామాలు ఎక్కువైనాయి. అక్కడ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే నేను చచ్చిపోతా అని చెప్పి వచ్చి వీర విహారం చేసిండు. ప్రజలలో అందరూ ఆందోళన లేపిండు. ఎందుకు దానివల్ల డిలే కావద్దని చెప్పి వెంటనే ఇంకొకటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చూసి పరిశీలిస్తే దానికన్నా మెరుగైంది. డెడ్ వాటర్, స్టోరేజ్ వాటర్ కూడా ఎప్పుడు తీసుకోవచ్చు అనే ఆలోచనతో ఎక్కడ ఏ గ్రామాలు ముంపు లేకుండా, జస్ట్ ఉంటే 2-3% ఉండొచ్చు, గ్రామాలు ముంపు లేకుండా ప్రజలకు నష్టం జరగకుండా రిజర్వాయర్లు కూడా ఎక్కువ కట్టడానికి ఆ ప్లాన్ చేయడం జరిగింది. అలాంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఏ ప్రాజెక్టులో కూడా డిజైన్ మార్చడం అనేది ఉద్దేశం కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్చేది. ఈరోజు ప్రాజెక్టులు అనేవి ఎవరు ప్రాజెక్టులు కట్టినా కాంట్రాక్టర్ గురించి కాంట్రాక్టర్ చేయరు, గవర్నమెంట్ చేయదు. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆ విమర్శ అనేది ఉంటుంది. నిజంగా అవినీతి జరిగితే అప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. జరగకముందే మనం ఊహించుకోవద్దు. రెండవది చీప్ లిక్కర్ విషయంలో చాలా ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా గుడంబ అనేది కంట్రోల్ కావట్లేదు. గుడంబ అనేది విపరీతంగా అవుతుంది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నటువంటి వస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తే దానికన్నా చీప్ లిక్కర్ అనేది మనం ప్రభుత్వమే తయారు చేసి, చీప్ లిక్కర్ ద్వారా ఆరోగ్యాలు పాడవు. మామూలు విస్కీ ద్వారా కూడా ఖరాబ్ అవుతుంది. అయితే విస్కీ ద్వారా కూడా ఖరాబ్ అవుతుంది. తాగినంత తాగితే ఏ ఆరోగ్యం ఖరాబ్ కాదు. అయితే పూర్తిగా విషం తాగినట్లే వాళ్ళు యూరియా, బెల్లము, ఒక్క నిమిషం మాట్లాడించేస్తా. యూరియా, బెల్లము పూర్తిగా రకరకాల కుళ్ళిపోయిన పదార్థాలు అవన్నీ వేసి తయారు చేస్తున్నారు. దానిలో పూర్తిగా వాళ్ళకు క్యాన్సర్, మన లివర్ ఖరాబ్ కావడం, రకరకాలుగా తొందరగా చనిపోయింది. అంటే ఇన్స్టెంట్ పాయిజన్ కంటే స్లో పాయిజన్ బెటర్ అంటే అదే. ఇప్పుడు అట్లా అంటే మద్య నిషేధమే చేయాలి, పూర్తిగా మద్య నిషేధమే చేయాలి. అయితే ఒకటే నిమిషం అన్న. అయితే ఈరోజు దీని విషయంలో కూడా ప్రజలలో కూడా ఇప్పుడు కళ్ళు వృత్తి మీద కూడా పడుతుంది. మరి ఎట్లా అని చెప్పిన అక్కడ గీతా వృత్తి నుంచి కూడా వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి ఊర్లో దుకాణం వస్తే మరి మా వృత్తి ఎక్కడ పోవాలి? మరి కల్తీ కళ్ళు లేకుండా చెట్లు పెంచుతున్నాం, రేపు ఎల్లుండో చెట్లు పెరుగుతాయి. చెట్లు పెరిగిన తర్వాత దీనికి అలవాటు పడ్డ తర్వాత దానికి వస్తారా మరి ఎట్లా అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంది. అయినా కాంగ్రెస్ అంటే ప్రతిపక్షం వాదిస్తున్నట్టుగా కొంచెం తడబాటు అయితే కనిపిస్తుంది. అంటే కొన్ని ఇబ్బందులన్నీ తొలగించి ప్రజలకు ఉపయోగపడడానికే, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఒకవేళ ఇంకా దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి త్వరలోనే ఆ పాలసీ ప్రకటించేటప్పుడు అన్ని పరిశీలించే ఏది ప్రయోజనము ఏది బాగుండదు అనేటువంటి పూర్తి దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. ఇప్పుడు నేను అంటే ఎడిషన్ కంటే అటు వెళ్ళిపోదు. సాగునీటి విషయంలో నేను సాగునీటి విషయం మళ్ళీ వద్దాం సార్. అంటే ఇప్పుడు లిక్కర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెండు రాష్ట్రాలు నీటి విషయంలో ఎందుకు మీరు ప్రత్యేకత చూపిస్తారని బట్టి చెప్పండి. ఈ దేశంలో నీరు సక్రమంగా రైతుకి అందితే, సాగునీటి అందితే ఈ దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం అదే. అందుకనే ప్రధానమంత్రి గారు నదుల అనుసంధానం ఏర్పాటు చేయడమే కాకుండా 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాగునీటి కోసం కేటాయించింది. అందువల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశం సాగునీటి విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే ఈ దేశంలో ఉండే అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా సాగునీటి విషయం శ్రద్ధ పెడుతున్నారు, చాలా సంతోషకరమైన విషయం. దాన్ని సక్రమంగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇటువంటి నాయకుల మీద ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సోషల్ యాంగిల్ నా పాత్ర కూడా అన్నే చెప్పేసి సామాజికంగా ఈరోజు కళ్ళు అనేది ఒక మంచి నీరా కానీ కళ్ళు కానీ ఒక ఆరోగ్యకరమైన మద్యం, అంటే మద్యం కూడా అనలేము దాన్ని, ఒక సాంప్రదాయమైనది. ఈరోజు గౌడ వృత్తితో ఈరోజు గౌడ్లు ఇక్కడ ఈ రాష్ట్రంలో సెల్ఫ్ సస్టైనబుల్ కమ్యూనిటీగా ఎదిగింది. ఇది సోషల్గా వాళ్ళని డిప్రైవ్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుందని అంటున్నాను. 15 రూపాయలకు ఒరిజినల్ కళ్ళు సీసా ఉంటే 10 రూపాయలకు చీప్ లిక్కర్ వస్తే వాడు ఆప్ట్ ఏది చేస్తాడు? అంటే ఇది కళ్ళు తాగితే ఆరోగ్యానికి చెడు కాదు, కానీ తను ఆప్షన్ వాడు సంప్రదాయంగా దాన్ని ఎంచుకుంటుండు. ఒక సగటు కళ్ళును మీరు ఏం చేస్తున్నారు? కళ్ళు ప్లేస్ లో చీప్ లిక్కర్ తేవడం ద్వారా తన హెల్త్ ఇంకా ఎంత కోల్పోతారు అనేది ఒకటి. ఈ రోజు సామాజికంగా తెలంగాణ ప్రాంతంలో గౌడలు అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్నారు. వాళ్ళు రేపు పొలిటికల్గా సస్టైన్ కావడానికి ఏమైనా కుట్ర జరుగుతుందని ఒక ఫీలింగ్ కూడా నాకు ఇంటర్నల్గా ఉంది. కాబట్టి ఇది ఇలాంటి ఎత్తుగడలు అవును గుడుంబాను అరికట్టాలనేది ప్రభుత్వం ఎత్తుగడగా ఉండాలి, లేకపోతే మద్యాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధంగా ఉండాలి.
కానీ దానికి టిట్ ఫర్ టాట్ లెక్క ఇది పోతే అది అని. ఇప్పుడు నువ్వు రేపు ఏమంటాం ఎయిడ్స్ వస్తుంది కాబట్టి మనం ఇక ఆ సెంటర్లు కూడా ఓపెన్ చేద్దామంటారా ఏమైనా టెక్నికల్ గా అట్లా వస్తుంది. అది చాలా క్రూరమైన చర్య. క్రూరమైన చర్య అంటున్నారు. ఒక్క విషయం, వైఎస్ఆర్సీపీ నుంచి మేరకు నాగార్జున గారు కూడా ఉన్నారు, ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. నాగార్జున గారు నమస్తే అండి. హలో నమస్తే అండి సార్. చూస్తున్నారు ఇక్కడ చర్చ చూస్తున్నారు, మీరు లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ 2 రాష్ట్రాల పద్ధతులు చూస్తున్నాం. మీ పార్టీ ఎప్పటి నుంచో లిక్కర్ ఏదైనా ఉంటే దాన్ని అతి ఖరీదుగా చేయాల్సిన అవసరం ఉంది, సామాన్యుడికి దరి చేరకుండా ఉండాల్సిన పద్ధతి అని మీరు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే 2 రాష్ట్రాలు కూడా పగలంతా కష్టపడి వచ్చిన ఒక శ్రామికుడికి చీప్గా లిక్కర్ ఇవ్వాలనేటు తెలుగుదేశం, ఇటు తెలంగాణ ప్రభుత్వం చూస్తే కనుక గుడుంబాకి ప్రత్యామ్నాయంగా చీప్ లిక్కర్ అంటుంది. మీ స్టాండ్స్ ఏంటి సార్? పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశాడు, బెల్ట్ స్టాపులు రద్దు చేస్తారని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అనుయాయులకి ప్రత్యేకంగా 16,000 పైగా బెల్ట్ షాపులను ఓపెన్ చేసి ఈ రోజు మద్యాన్ని ఏరులాగా పారిస్తా ఉన్నారు, చీప్ లిక్కర్ అమ్మిస్తా ఉన్నారు, పేదల కడుపు కొడతా ఉన్నాడు, పేదల కుటుంబాలు చెల్లాచెదరైపోతా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి కడుపు కొట్టాలనే ఉద్దేశంతోనూ ఈ రోజు వాళ్ళ యొక్క డబ్బులు సంపాదన ధ్యేయంగా ఈ రోజు బెల్ట్ షాపుల్ని ఊరూరా దర్దాపు పల్లెలో నాశనం చేయడానికి ముందుకెళ్తా ఉంది. ఇది చాలా దారుణం అండి. వాళ్ళ ఆదాయం పెంచవచ్చు కానీ ఆదాయ వనరులు ఇంకో రకంగా తీసుకోవచ్చు, కానీ ఈ రోజు పేదల కడుపు కొట్టే విధంగా ఆదాయాన్ని తీసుకొస్తామని చాలా దుర్లభం. ఇది చాలా తప్పుడు చర్యగా కూడా మేము అందిస్తా ఉన్నాం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధనాపేక్ష, అతని ఆలోచన విధానం, ఆయన యొక్క కాన్సెప్ట్ అనేది ఈ రాష్ట్రం బాగుపడే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండే విధంగా మాత్రం కాదండి. వాళ్ళు నాశనం వల్ల ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి అనేది కాదు, తిరోగమనానికి మాత్రం శాసిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలు చేస్తూ. ఈ బెల్ట్ షాపుల విషయంలోనండి ఇది ఈ రోజు సమస్య కాదండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు బెల్ట్ షాప్ అంటే ప్రతిదానికి పార్టీల గురించి మాట్లాడడం కాదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనేం చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు గణనీయంగా తగ్గించారు గ్రామాల్లో. ఎందుకంటే మాకు వ్యక్తిగత అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. బట్ ఇంకా కూడా బెల్ట్ షాపులు కొన్ని గ్రామాల్లో నడుస్తున్నాయి, వాటిని కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కూడా బెల్ట్ షాపులన్నీ కూడా తీసేయాలా. కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గ్రామాల్లో బెల్ట్ షాపుల విషయంలో చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, వాటన్నిటి విషయం కూడా తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని కొత్తగా ఇప్పుడైతే బెల్ట్ షాపులు వచ్చాయని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసిండు, కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ చేసిండు. దాని గురించి ఆయన దగ్గర మాట్లాడడం, ఆయన పోల్చడం తప్పు, మేము పోల్చలేము చెప్పలేము. కానీ మా దయాకర్ గారు అన్నట్టు ఈ గౌడ వృత్తి అనేది దీన్ని ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్లో ఉండేది, అంటే ఒక ఆహారంగా చూసేది. దీన్ని పూర్తిగా మద్యానికి తీసుకొచ్చిండ్రు, ఎక్సైజ్ ఒక డిపార్ట్మెంట్ పెట్టిండ్రు. గతంలో కూడా ఈ వృత్తిని ఎదగనీయకుండా చేశారు. దానిలో కుట్ర ఉంది. అంటే రాజకీయంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో పూర్తి మమేకం అవుతున్నారు, సర్పంచ్కి గెలుస్తున్నారు, ఇంకా రకరకాలుగా డెవలప్ అవుతున్నారు. కనుక వీళ్ళు ఆర్థికంగా దెబ్బతీయాలనేటువంటి కుట్రతోనే ఆ రోజు నుంచి కూడా కేసులు పెట్టాలి, వేధించడం, రకరకాల క్రిమినల్ కేసులు పెట్టడం, ఇప్పుడు కొనసాగుతుందని చెప్తా. దాని వరకు కూడా చెట్లు పెంచడానికి ప్రయత్నమే ఏర్పాటు చేయకపోవడం, చెట్లు పెంచకుండా అలా చెట్లు లేవు కనుక చెట్లని కళ్ళు దుకాణం కూడా బంద్ చేస్తున్నాం అనే చెప్పినటువంటిది గతంలో 20-30 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఆ వృత్తి డెవలప్ కాకుండా కుట్ర అంత ఏంటంటే వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అవుతున్నటువంటి భావన ఉంది. రాజకీయం కూడా ఆ రోజుల్లో మిగతా కులాల వరకు వచ్చేవరకేమో వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం లేదు. ఇక్కడ గౌళ్ళు కానీ, ముద్రాలు కానీ, పద్మశాలు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ ఈ కులాలు వచ్చేవరకే ఒకడున్నాడు కదా అయిపోయి ఇలా కోట అయిపోయింది, అయిపోయింది. అది కూడా ఎవరు పబ్లిక్ ఉపయోగపడాలి గట్టి కొట్లాటలో కాదు. ఇప్పుడు చెప్పండి, టీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడే కదా సమస్యమైంది కదా, రాజకీయం గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి సమస్యమైంది, మెల్లమెల్లగా తెలుస్తుంది. ఈ రోజు కూడా ఈ చీప్ లిక్కర్ వల్ల మాకు లాస్ అవుతుంది అనేది ఆదాయ వనరుగానే చూస్తున్నారు. వృత్తిపరంగా ఊరికి ఒక దుకాణం ఉంటే ఊర్లో మా గౌడ వృత్తికి అన్యాయం జరుగుతుంది, మరి ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడిప్పుడే చెట్లు పెట్టమంటున్నాము, చెట్లు పెరుగుతాయి. చెట్లు పెరిగిన తర్వాత బీరు విస్కీ కూడా తాగకుండా కళ్ళే తాగాలి. ఒక కళ్ళు తాగినట్లయితే నిజంగా దాని ఎట్లయితే ఇప్పుడు కళ్ళు తాగడం అంటే చీప్గా అయిపోయింది. కళ్ళు అనే
వర్డ్ మాట్లాడడానికి కూడా ఏమైందంటే ఒక ప్యాషన్ గా ఒక విస్కీ తాగిడు పెద్ద అంటే జనంలో తీసుకుపోయినంటే కళ్ళు అనగానే దీన్ని ఏదో మామూలు వర్కర్లు అవుతారు. అలా కాకుండా అసలు ఏ మత్తు పదార్థం కూడా మంచిది కాదు అనే చెప్పే దిశగా ప్రభుత్వాలు మాట్లాడే దిశగా ఎప్పుడు వస్తాయనేది. ప్రభుత్వము చెట్లు పెంచాలి, చెరువుల కట్ట దగ్గర చెట్లు పెంచాలి, చెట్లు పెంచి మంచి ప్యూర్ కళ్ళు తీయాలి, వృత్తిని కాపాడాలి, ప్రజల ఆరోగ్యం కాపాడాలనే రీతిలో తీసుకుపోయింది. అయితే ఇప్పుడు ఈ సారాయిని తీసేయాలనేటువంటి అంశం తీసుకొచ్చే వరకే ఈ వృత్తికి దెబ్బతింటుంది. దాని మీద ఏం చేయాలి, అసలు ఊరుకో దుకాణం ఉండాలా, మన మండలాన్ని కోటి పెట్టాలా, లేకపోతే దీన్ని ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా అది వచ్చినట్లయితే మా వృత్తి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందామండి. చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. లెట్స్ టేక్ అనదర్ వెరీ షార్ట్ బ్రేక్. విల్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఇక నిన్న స్మృతి ఇరానీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో, డిటెన్షన్ సిస్టమ్ని రద్దు చేయాలని ఏదైతే ఉందో, దాని గురించి అభిప్రాయం ఏం చెప్తారో పార్టీల వాటిగా అడుగుదాం. మీరు చెప్పండి సార్ సుధాకర్ గారు. అంటే ఎకడమిక్గా డిటెన్షన్ అనేది అయితే నాకున్న అంచనా మేరకు స్టడీకి మార్కులు కొలమానం కాదు. అంటే ఒక విద్యార్థికి తను సంపాదించిన విజ్ఞానాన్ని అప్పటి వరకు ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చే ఆన్సరే ప్రామాణికంగా తీసుకోవడం అనేది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు. నా అధ్యయనం వేరు, నాకున్న అవగాహన వేరు, దానికి నువ్వు పెట్టిన ప్రశ్నకు నేను రాసిన జవాబుకి ఇచ్చే దాన్ని బట్టి నా తెలివిని అంచనా వేయడం అనేది ఒక మూర్ఖత్వపు వాదనే. అది వరల్డ్ ఆఫ్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే కనుక ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడతారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఉత్తీర్ణత సాధించకపోయినా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడం అనే దానివల్ల కొన్ని విమర్శలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కూడా ఉత్తీర్ణత చెందితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనేది వాదిస్తుంది. ఇప్పుడు పులివెందల్లో నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగింది, ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ప్రెషర్ అనేది పెరుగుతుంది విద్యార్థి మీద. సగటు విద్యార్థి ఈరోజు మార్కుల రేసులో కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఒక బిజినెస్గా మారిపోయిన పరిస్థితి. అంటే 99% మార్కులు వచ్చినా కూడా అసంతృప్తితో ఉండే ఇలాంటి చదువులు మనకు అక్కర్లేదు. 100కు 100 మార్కులు వస్తేనే నువ్వు నిజమైన విద్యార్థి అనేది ఏదైతే ఉందో అది బట్టి మార్కు ఉంటుంది తప్పితే సమాజం పట్ల ఒక అవగాహన లేదు. ఇలాంటి ప్రెషర్ గ్రూప్గా మారుతున్న కొన్ని విద్యా సంస్థల వల్ల వస్తున్న వాటి వల్ల వస్తున్న సమస్యలు, విద్యార్థి యొక్క తెలివికి మార్కులు ప్రామాణికం కాదు. కాబట్టి డిటెన్షన్ అనేది ఏమైందంటే తన యొక్క జీవితంలో ఒక విలువైన సంవత్సరాన్ని తీసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ప్రమోట్ చేస్తూనే మరింత ఇంకో టెస్ట్ ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నా. వరల్డ్ వైడ్గా వస్తున్న ఎడ్యుకేషన్లో వస్తున్న మార్పులకు అనుకూలంగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలి. విద్యలో ఒక క్రియేటివ్ ఒక ఐడియాలజీ మన ఇండియాలో రావాల్సిన అవసరం ఉంది. మనం వెనకటి నుంచి చరక సంహిత కాంచి మొదలు పెడితే, మనం మొత్తం వాత్సాయన కాంచి మొదలు పెడితే బట్టి కార్యక్రమాలు ఈ భారతదేశానికి ఒక ఆసరాగా మారిన పరిస్థితి నుంచి అవగాహనను విస్తృతం చేసే ఒక అధ్యయనం విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అది నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఒకటి సార్, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అధ్యయనంగా తీసుకొని దానికి సమాంతరంగా ఇట్లుంటే బాగుంటుంది అనేది మాత్రం తప్పది. అక్కడ జీవన ప్రమాణాలు వేరు ఉంటాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు వేరు ఉంటాయి, ఎడ్యుకేషన్ వేరే ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లల పెరుగుదల, వాళ్ళ పోషక అవన్నీ అలాగే ఉంటుంది అక్కడ. అంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా వేరుగా ఉంటుందంటే ఎడ్యుకేషన్ అయినా ఇప్పుడు వాళ్ళకు ఒక స్వేచ్ఛ, ఒక చిన్నప్పటి నుంచి ఒక అలవాట్లు ఉంటాయి. చిన్నపిల్లలకు చిన్న మాట కొట్టడానికి వీల్లేదు. అమెరికా లాంటి దేశాల్లో స్కూల్కి పోయి మా అమ్మ కొట్టిందంటే ఇమీడియట్గా పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక స్వేచ్ఛ, ఎడ్యుకేషన్ కానీ ఒక రకమైనవి ఉంటాయి. ఇక్కడ ఆర్థిక స్థితిగతులు, స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటుంది, స్కూళ్ళల్లో టీచర్ లేని పరిస్థితి ఉంటుంది, బిల్డింగ్ లేని పరిస్థితులు ఉంటాయి, బాత్రూమ్ లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అమ్మాయిలు స్కూల్కి పోవాలన్నా కూడా అనేక ఫ్యాక్టరీస్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం. ఈ స్థితిగతులను పెట్టుకొని వాళ్ళ ఆర్థిక వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పొందాలి అని ప్రభుత్వ పరంగా ఆలోచన చేయాలి. వాళ్ళని ఎట్లా ఆ స్థాయికి తీసుకురావాలని ఆలోచన చేయాలి. కానీ వాళ్ళు వస్తలేరు కనుక మేము డిటెన్షన్ ఇచ్చి వాళ్ళని లోపల కూర్చొని పెడతాం అనేది మాత్రం ఆ పద్ధతి కాదంటున్నారు. అంటే ఉత్తీర్ణత సాధిస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం అనేక సంవత్సరాలను చూస్తున్నామండి. ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్స్ ద్వారా కోచింగ్ తీసుకొని ఐఐటి ఐఎం వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించడం ద్వారా మొదటి సంవత్సరంలోనే వాళ్ళు విఫలమై వెనక్కి తిరిగి వస్తున్న సంఘటనలు అనేక ఉన్నాయి. ఎందుకనంటే మనం బట్టి పెట్టడం కారణంగా వేరే సామాజిక ఆలోచన ఉండదు, చైతన్యం ఉండదు, సామాజిక స్పృహ ఉండదు, లేదా తన విజ్ఞానాన్ని పరిపరి విధాలుగా పెంచుకునే అవకాశం కలిగించదు. కేవలం బుక్లో చదివింది అక్కడ రాయడం ద్వారా మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఐఐటి ఐఎంలో కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సెంటర్స్ నుంచి
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళే విద్యార్థులు అనేక మంది మొదటి సంవత్సరంలోనే వెనక్కి వచ్చిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఒకటి. రెండోది, స్మృతి ఇరానీ గారు రాష్ట్ర ప్రభుత్వాలని అడుగున్నారు వారి యొక్క ఆలోచన విధానం ఏమిటి, డిటెన్షన్ విధానాలని. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేధావులందరినీ కూర్చొని పెట్టి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఈ డిటెన్షన్. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడో విద్యార్థి టాలెంట్ని టెస్ట్ చేసే పరిస్థితి ఉండాలని నేను అంటున్నాను. డిటెన్షన్ విధానంలో తెలివి ఏమి టాలెంట్ లేని వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోతున్నారు. కానీ సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఎక్కడో టెస్ట్ చేసే అవకాశం సంస్థలకు ఉండాలా, మేనేజ్మెంట్కి ఉండాలా. ఈరోజు మనం చూస్తున్నాం, మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక్క పిలిపిస్తే రోడ్ల మీదకి వందల వేల మంది సామాజిక స్పృహల విద్యార్థి సంస్థలు ఉండేవాళ్ళు, వచ్చి ఉద్యమాలకు వచ్చేవాళ్ళు. ఈరోజు ఎక్కడ విద్యార్థులు 100 మంది కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందువల్లనంటే ఉదయం 6 గంటల నుంచే ఈ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఈ మార్కులు ఎక్కువ పొందాలా, 90% వాళ్ళ పక్కింటి వాడు 95% వచ్చింది, నువ్వు 100% తెచ్చుకోవాలి, తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన ప్రెజర్ కారణంగా వాళ్ళు అనేక సమస్యలతో వాళ్ళు వెళ్ళి ఈరోజు కాలేజీల్లో చేరి ఏ సమాజాన్ని గురించి కానీ లేదా సామాజిక పరిస్థితుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఇలాంటి విద్యా సంస్థలు కూడా పొలిటిసైజ్ అయిపోయి నాట్ పొలిటిసైజ్, వ్యాపారం కమర్షియల్ అయిపోయింది. వాళ్ళు మార్కులు రాస్తే మీరు ఏమైనా సాధిస్తారు. ఈ పద్ధతి ఆలోచన చేసే కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలను మార్పు తేవడానికి ఒక మార్గదర్శకాలు తయారు చేయాలి. దీని ఒక వ్యాపార కేంద్రంగా విద్యా వ్యవస్థ అంటే ఒక వ్యాపార కేంద్రంగా డబ్బులు సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే ఓ కాలేజీ పెట్టాలి, లేకపోతే ల్యాబులు లేకపోయినా నడపాలి, పేపర్లో ప్రకటనలు ఇవ్వాలి, హైప్ లేపాలి. లేపి దీన్ని మీరు విమర్శిస్తున్న మీరు సార్ నారాయణ లాంటి సంస్థలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక్క నిమిషం సార్, ఆన్సర్ ఎవరు ఎంకరేజ్ చేయడం లేదండి, తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారు, చేర్పించేస్తున్నారు. ఈ రోజు మా విఆర్ కాలేజీ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, 100 సంవత్సరాల చరిత్ర, 75 సంవత్సరాల చరిత్ర గల విఆర్ కాలేజీలో ఈ రోజు 200 మంది 300 మంది పట్టుబడి లేరు. బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన సంస్థలు అయ్యి. ఎక్కడ ప్లే గ్రౌండ్ సార్? హైదరాబాద్ చూడండి, పుట్టగొడుగులాగా బిల్డింగ్ లో నారాయణ సంస్థలు మామూలుగా 10 మంది అన్ని సంస్థలు కూడా 10 మందిని అడిగితే కడప సంఘటన గురించి తీయవలసిన అవసరం వస్తుంది. 9 మందిని అడిగితే ఏడ చదువుతున్నాం అంటే శ్రీ చైతన్య, నారాయణ, లేకపోతే ఇంకో కాలేజ్. ఏ కాలేజీ కన్నా ఒక ప్లే గ్రౌండ్ ఉందా? ఏ కాలేజీలోనైనా కనీసం ఒక రూమ్ లో 20 మంది కూర్చున్న రూమ్ లో ఎంత మంది కూర్చున్నారు? ఏ హాస్టల్లో ఎంత మంది? ఒక్కసారి అధ్యయనం చేయండి. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? విద్యార్థి పరిపరి విధాలుగా విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఏమన్నా పడుకోవడానికి కూడా మంచాలు ఎట్లా ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చారు, ప్రెసిస్ ఏమంటుండే. కానీ ఇప్పుడు విద్య అనేది ఉపాధి కోసమా ఉద్యోగం కొరక అనేది కనుక చర్చ జరిగితే డిటెన్షన్ మీద ఒక అవగాహన వస్తుంది. నేను ఏమంటున్నా అంటే విద్యకు ఈ రోజు మీరు మార్కులు పెడితే మీరు ఉద్యోగానికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టొద్దు, అదే ప్రామాణికం కావాలి. ఇంతకుముందు ఇంటర్మీడియట్ లో ఫుల్ మార్క్స్ వస్తే ఎంబీబీఎస్ తీసుకుని మీరు చెప్తున్నారు మొత్తం సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఒక రిఫార్మేషన్ ఎడ్యుకేషన్ అండి. విద్య అనేది ఈ రోజు కమర్షియల్ అవుతున్నందుకు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాడిని ఒక చట్రంలో బిగించి వానికి టార్గెట్ ఇస్తున్నాం. కాబట్టి విద్య అవగాహన కంటే కూడా వాడు మార్కుల రేసులోనే వాడు తడబడుతున్న పరిస్థితి. ఈ ఆత్మహత్యలు కావచ్చు, ఇలాంటి కార్పొరేట్ శక్తులు ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ, నారాయణ శ్రీ చైతన్య రెండు ఒకటే అంటే ఇప్పుడు చైనా బ్యాచ్ అని కలిసిపోయింది. ఇంకొక చిన్న కామెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు విద్య, వైద్యం ఈ సగటు వ్యక్తికి కావాల్సిన ఒక ప్రైమరీ నీడ్స్ ఇవి కమర్షియల్ అవడం కనుక ఒక కుట్ర జరుగుతున్నది. సామాన్యునికి విద్య కామన్ గా అందితే వాడు ఉపాధి అవకాశాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కనిపించదు. వైద్యం ఈ రోజు కార్పొరేట్ ఎక్కడనైతే కార్పొరేట్ శక్తులు ఎంటర్ అయినాయో అక్కడ మానవ విధ్వంసం జరుగుతున్నది. ఇలాంటి వాటికి ఈ మానసికమైన సంఘర్షణ కూడా డిటెన్షన్ల వల్ల అంటే ఒక సామాన్య వ్యక్తి చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో ఒక కలెక్టర్ కొడుకో, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కొడుకు కూడా ఆ స్కూళ్ళలో, ఆ కాలేజీలో చదివే స్థాయికి విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పరంగా నడిచే సంస్థలు తీసుకొచ్చిన తర్వాత ఈ రకమైన పెడితే బాగుంటుంది. విద్యా ప్రమాణాలు పెంచిన తర్వాత విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని అందరూ విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలా. జాతీయ దృక్పథాన్ని మనసులో పెట్టుకొని ఈ దేశ పరిస్థితులు, ఈ దేశ ఆచార వ్యవహారాలు, ఈ దేశ సంస్కృతి ఇవన్నీ కూడా సామాజిక స్పృహ ఉండేటట్టుగా ఒక నేషనల్ ఎడ్యుకేషన్ విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ అభిప్రాయపడడం చూస్తున్నాం. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.